శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పెరిగిన భక్తుల రద్దీ. గతేడాది కంటే 4 రెట్లు భక్తుల రద్దీ అధికం. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మంచినీరు, మెడికల్ క్యాంపులు, తాత్కాలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాం. శ్రీశైలంలో భక్తులకు ప్రశాంతంగా దర్శనాలు జరుగుతున్నాయి. క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా శివదీక్ష భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం. మహాశివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. జిల్లా కలెక్టర్ రాజకుమారి. శ్రీశైలంలో ప్రశాంతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ సునీల్ చరణ్ బ్రహ్మోత్సవాలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని భక్తులకు సూచన. ఎస్పీ శ్రీశైల బ్రహ్మోత్సవాలకు పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎస్పీ బ్రహ్మోత్సవాల రెండో రోజు క్యూ లైన్లలో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండలేకపోవడంతో చిన్నపాటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్పీ మన శ్రీశైల బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుంచి మొదలైనాయి. ఇవి 18వ తారీఖుతో పూర్తవుతాయి. గత ఏడాది చూస్తే సుమారుగా మనకి 7 లక్షల మంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది బ్రహ్మోత్సవాల సమయంలో. ఈ ఏడాది మనం పరిశీలిస్తే మొదటి రోజు మనకి 5,326, గత బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు 5,326 శివస్వాముల దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరం మొదటి రోజు 6,082 మంది దర్శనం చేసుకున్నారు. గత ఏడాది రెండవ రోజు 7,011 మంది శివస్వాముల దర్శనం చేసుకుంటే 9వ తారీఖున 22,827 మంది శివస్వాములు దర్శనం చేసుకున్నారు. గత ఏడాది మూడవ రోజు 9,097 మంది దర్శనం చేసుకుంటే ఈ ఏడాది మనకి శివస్వాములు అంటే నిన్నను 22,480 మంది దర్శనం చేసుకున్నారు. మొత్తంగా చూస్తే ఈ బ్రహ్మోత్సవాల్లో 8వ తారీఖున భక్తులందరినీ కలుపుకుంటే 8వ తారీఖున 45,360, 9వ తారీఖున 49,015, 10వ తారీఖున నిన్నను అత్యధికంగా 70,930 మంది దర్శనం చేసుకున్నారు. ఈ 70,930లో 22,480 శివస్వాములు దర్శనం చేసుకున్నారు. అంటే గత ఏడాదితో కంపేర్ చేస్తే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల సంఖ్య మనకి 42% పెరిగింది. శివరాత్రికి బ్రహ్మోత్సవాలకి మనము జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ, పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ ఆల్ 9 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ సంవత్సరం కాలినడకను కూడా చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మనందరం సమన్వయంతో పనిచేసి భక్తులకి చాలా సంతోషంతో స్వామివారి అమ్మవారి దర్శనం కల్పించి వాళ్ళు క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకోవాలని మనందరం కూడా కోరుకుంటాం. మనకి చూస్తే లక్షలాది మంది భక్తులు క్షేత్రానికి వస్తున్నారు. అంటే దర్శనమే నిన్నను 71,000 మంది చేసుకున్నారు. అంటే క్షేత్రంలో ఇంకా బయట చాలా ఎక్కువ మంది ఉంటారు, 1,00,000 పైన ఉంటారు. అంతా కలిపి మనం భక్తుల దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే, నేను నా దర్శనం త్వరగా అవ్వాలి, లేదు అంటే నా కుటుంబంతో వచ్చాను, మా నలుగురు మా కుటుంబం దర్శనం త్వరగా అయిపోవాలి, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ జిల్లా యంత్రాంగానికి దగ్గరికి వచ్చినప్పటికీ లక్షలాది మంది భక్తులకి స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. లక్షలాది మంది భక్తులకి కల్పించే సమయంలో అందులోని స్పర్శ దర్శనం శివస్వాములకి, జనరల్ క్యూ లైన్స్ లో ఉన్న వాళ్ళకి అలంకార దర్శనం ఇస్తునేటప్పుడు స్పర్శ దర్శనం, అలంకార దర్శనం బ్యాలెన్స్ చేసుకుని ఇస్తునేటప్పుడు స్పర్శ దర్శనం క్యూ లైన్స్ స్లోగా మూవ్ అవుతుంది, అలంకార దర్శనం క్యూ లైన్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇస్తున్నాం కాబట్టి భక్తులందరికీ మనవి చేస్తూ ఉన్నాను, జిల్లా యంత్రాంగంతో సమన్వయపరచుకోవాలి, ఇక్కడ ఉండే సదుపాయాలను మీరు సద్వినియోగపరచుకోవాలి. క్యూ లైన్లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సుమారుగా మనకి 4 గంటలు పడుతుంది దర్శన సమయానికి. దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి భక్తులందరూ రావాల్సి ఉంటుంది. ఎవరు కూడా అందరూ శివస్వాములు శివతత్వంతో ఉంటారు, భక్తిభావంతో ఉంటారు, ఆధ్యాత్మికతతో ఉంటారు. ఆ భావం కొనసాగాలి, ఆ సమయంలో పాటించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను భక్తులందరికీ కూడా. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సంతోషంగా దర్శనం చేసుకోవాలి. అలాగే క్షేత్రంకి వచ్చినప్పటికీ మనం ఎప్పుడన్నా క్షేత్రానికి వచ్చినప్పుడు క్షేత్రం ఆహ్లాదకరంగా ఉండాలి. చుట్టుపక్కల చాలా మనం చూడవలసిన ప్రాంతాలు, ప్రదేశాలు ఉన్నాయి, వాటిని చూడాలి అనుకుంటాం. కాబట్టి అందరూ కూడా వాళ్ళు వినియోగించిన ఏ వస్తువులన్నా, లేదు అంటే ఆహార పదార్థాలని దేన్ని వినియోగించిన తర్వాత ఆ కవర్ని డస్ట్బిన్ లో వేస్తే మనకు కూడా క్షేత్రం ఆహ్లాదకరంగా ఉంటుంది.
సో మన క్షేత్రాన్ని మనమే సుందరంగా తీర్చిదిద్దుకోవాలి. మన లైన్స్ ని మనమే ప్రాపర్ గా చాలా డిసిప్లైన్డ్ గా మూవ్ అయ్యేటట్టుగా మనం ఉండాలి. ఉంటేనే అందరం చాలా సమన్వయంతో ఈ బ్రహ్మోత్సవాన్ని మనం చేయగలం. రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు, సీనియర్ ఆఫీసర్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు మన బ్రహ్మోత్సవానికి. ఆ సపోర్ట్ ని మనం తీసుకొని పోలీస్ ఫోర్స్ ని డిప్లాయ్ చేశారు. మన చుట్టుపక్కల జిల్లాల నుంచే మనకి 460 బస్సెస్ ఇచ్చారు, ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీ నుంచి. మన స్టేట్ లో చూస్తే 50కి పైగా శైవ క్షేత్రాలు ఉన్నాయి. మన జిల్లాలోనే మహానంది ఉంది, యాగంటి ఉంది, ఓంకారేశ్వర్ ఉంది, అలాగే గుండ్ల బ్రహ్మేశ్వర్ ఉంది, నెక్స్ట్ రుద్రకోడూరు ఉంది, తర్వాత నైనాలప్ప టెంపుల్ ఉంది, తర్వాత గడివేముల టెంపుల్ ఉంది. మన జిల్లాలోనే చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి. సో ఈ అన్ని శైవ క్షేత్రాల్లో కూడా మనకి ఇదే ఫెసిలిటీస్ మనం కల్పించాలి. మహానంది చూసుకుంటే దగ్గర దగ్గర 30,000 మంది శివరాత్రి రోజు హాజరవుతారు. సో జిల్లా యంత్రాంగం జిల్లాలో ఉండే శైవ క్షేత్రాలు ఎక్కడికి డోర్నాల కానీ, ఇటు బైర్లూటి కానీ, నెక్స్ట్ లింగాలగట్టు కానీ దగ్గర కూడా మేము ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో కౌంటర్స్ పెంచి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కూడా లేకుండా కూడా చూస్తున్నాం. మీరు చూస్తే ఎక్కడ కూడా లాస్ట్ 3 days నుంచి ఇష్యూస్ అనేవి లేవు. సో ఆ కేర్ కూడా తీసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ క్యూ లైన్ కెపాసిటీ పెంచడం కానీ, హోల్డింగ్ ఏరియా పెంచడం కానీ, షేడ్ పెంచడం కానీ, అదర్ ఫెసిలిటీస్ పెంచడం పైన కూడా మాక్సిమం ఎఫోర్ట్ పెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసాం. సార్ నిన్న మనం చూసాము, అంటే ఏదైతే ఆలయ అధికారులు కావచ్చు, పోలీసులు సంయమనం పాటించకపోవడం వల్లే ఈ లాఠీ చార్జ్ ఇష్యూ జరిగిందని బీజేపీ మాధవ్ కామెంట్ చేసిన పరిస్థితి. ఏఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఆ విధంగా ప్రవర్తించవద్దు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అంటే మీరు ఎలాంటి యాక్షన్? As I told, because of extra waiting time in the queue lines లో extra waiting వల్ల కొంతమంది hesitate అయి బయటకు వచ్చారు. At the same time అక్కడ లోపల ఒక ఎల్డర్లీ లేడీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది. ఆమెని బయటకి వస్తున్నప్పుడు అప్పుడు కొంతమంది లోపలికి వెళ్ళడానికి చూశారు. ఆ టైంలో కొంచెం క్రౌడ్ని కంట్రోల్ చేశాము, కానీ ఎవరికి ఏం కాలేదు. దట్ లేడీ ఈజ్ ఆల్సో ఫైన్ నౌ. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఆల్ ద శివ్ భక్తులు ఎవరెవరు వచ్చారు అందరికీ పీస్ఫుల్గా మార్నింగ్ 3 AM వరకు అందరికీ స్పర్శ దర్శనం చేపించాము. ప్రశాంతంగా ఉండవలసినటువంటి శైవ క్షేత్రాల్లో ఇలాంటి ఇష్యూ రెండో రోజే తలెత్తిందంటే బ్రహ్మోత్సవాలు ఏదైతే మహాశివరాత్రి రోజు పరిస్థితి ఎలా ఉంటుంది, కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందంటారా? As I told, situation is already under control. It was under control. నిన్న కూడా మీరు శివరాత్రి హిస్టరీ చూస్తే నిన్న ఆల్మోస్ట్ 3 times శివ భక్తులు వచ్చారు. వాళ్ళకి అందరికీ పీస్ఫుల్గా స్పర్శ దర్శనం చేపించాము. సిచ్యువేషన్ ఈజ్ టోటలీ పీస్ఫుల్. ఇఫ్ యూ గో అండ్ సీ, మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే కూడా అందరూ ప్రశాంతంగా పీస్ఫుల్గా దర్శనం చేస్తున్నారు. కావాలంటే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ పీస్ఫుల్లీ. నిన్న 70,000 పైకి పీస్ఫుల్గా దర్శనం అయిపోయింది. సో ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ పీస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఏపీ మాజీ సీఎం అందరికీ నమస్కారం. సో నిన్న మనకి శ్రీశైలంలో మహాశివరాత్రి నిన్న ఆల్మోస్ట్ 71,000 భక్తులు దర్శనం చేశారు. 71,000 భక్తులు 22,000 పైన శివ భక్తులు కూడా దర్శనం చేశారు. దాంట్లో శివ భక్తులకి స్పర్శ దర్శనం చేపించాము. మనం శివరాత్రి హిస్టరీ చూస్తే, ఇక్కడ శివరాత్రి చరిత్ర చూస్తే లాస్ట్ ఇయర్ ఫిగర్స్ ఇప్పటి వరకు మేడం కూడా మీ అందరితో షేర్ చేశారు. సో లాస్ట్ ఇయర్ మనకి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ డే సుమారు 5,800 మంది వచ్చారు. ఈసారి కూడా ఫస్ట్ డే శివరాత్రి బ్రహ్మోత్సవాలకి 6,000 ఆల్మోస్ట్ శివ భక్తులు వచ్చారు. వాళ్ళకి మన బందోబస్తుతో అన్ని స్మూత్గా దర్శనం అయిపోయింది. సెకండ్ డే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి శివ భక్తులు ఆల్మోస్ట్ 24,000 దర్శనంకి వచ్చారు. వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా స్పర్శ దర్శనం చేపించాలి. అది మన సైడ్ నుంచి ఈఓ గారు మనం అందరూ ముందే వాళ్ళకి అది మన సైడ్ నుంచి ఒక
భరోసా మేము ఇచ్చాము. సో వాళ్ళకి స్పర్శ దర్శనం మేము ఆపలేదు. వాళ్ళకి అందరికీ రాత్రి వరకు, రాత్రి ఐ థింక్ మార్నింగ్ 3 AM వరకు వాళ్ళకి అందరికీ స్పర్శ దర్శనం పీస్ఫుల్గా అయిపోయింది. దాంట్లో బికాజ్ స్పర్శ దర్శనం మేము ఒక 1 hourలో ఆల్మోస్ట్ 1200కి స్పర్శ దర్శనం అవుతుంది. అందుకే కొంచెం ఎక్కువ వెయిటింగ్ టైం వాళ్ళకి అయింది. ఎక్కువ వెయిటింగ్ టైం వల్ల అది కొంచెం స్మాల్ ఇన్సిడెంట్స్ కొన్ని చోట్ల అది అయింది. కానీ నిన్న మీరు చూస్తే 70,000 పైన భక్తులు దర్శనం చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ 22,000 శివ భక్తులకి స్పర్శ దర్శనం కూడా చేయించడం జరిగింది. అది అంతా పీస్ఫుల్గా అయిపోయింది. శివ భక్తుల కోసం ఎక్స్ట్రా హోల్డింగ్ ఏరియాస్ పెట్టాము. వాళ్ళకి హోల్డింగ్ ఏరియాస్లో అన్ని ఫెసిలిటీస్, వాటర్ కానీ, ఫుడ్ కానీ, ప్రసాదం కానీ అవి అన్నీ ఇచ్చాము. సో నిన్న ఇట్ ఆల్ వెంట్ పీస్ఫుల్. ఈరోజు కూడా ఇప్పటి వరకు అన్ని ఆల్ ది అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ పీస్ఫుల్. సో నా సైడ్ నుంచి మై రిక్వెస్ట్ ఈస్ దట్ దయచేసి డు నాట్ స్ప్రెడ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫేక్ న్యూస్. బికాజ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇక్కడ ఉన్న పీస్ఫుల్ సిచ్యువేషన్ని కొంతమంది దే try to create some situation out of that which may lead to not so good some issues. So that's why it is my request that do not spread any fake news. Everena edaina fake news gani emaina propaganda spread cheste valla meeda kachithanga as per law we will take the strictest action. Anni bandobast arrangements, all sorts of arrangements, even food, water, everything is in place. All the bandobast and ikkada vachina valki andarki smooth ga darshanam jarugutunnayi. So that is my message. Yes, so manaki monna ratriye extra force vachindi. So 9th evening varaku extra force vachindi. Ippudu all the force is in place. So as I told you already, నిన్న 70,000 పైన భక్తులకి పీస్ఫుల్గా. సో మీరు లాస్ట్ టైం చూస్తే లాస్ట్ టైం శివరాత్రి బ్రహ్మోత్సవాలు థర్డ్ డే సమ్ 9,000 వచ్చారు. కానీ నిన్న 22,426 శివ భక్తులకి పీస్ఫుల్గా దర్శనం చేయించడం జరిగింది. సో ఫోర్స్ అందరూ వచ్చారు. ఆల్ ది అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ ఆల్ darshanams are going on peacefully. Sir, how much first day, second day, sir, పుష్కరిణి గేట్ దగ్గర ఫోర్స్ లేకపోవడం వల్ల చాలా మంది శివ భక్తులు గేట్ లెక్కి పైకి వచ్చారు. అది as I already told, because first day 6,000 శివ భక్తులు వచ్చారు, సెకండ్ 1,000 వరకు వచ్చారు. వాళ్ళకి క్యూ లైన్స్ లో ఎక్స్ట్రా సేపు దే హ్యాడ్ టు వెయిట్. అది ఎక్స్ట్రా వెయిటింగ్ వల్ల కొంతమంది ఎజిటేట్ అయి బయటకి వచ్చారు. కానీ ఆ సిచ్యువేషన్ని మేము హ్యాండిల్ చేశాము. అండ్ రాత్రి 3 AM వరకు ఆల్ శివ్ భక్తులకి పీస్ఫుల్గా స్పర్శ దర్శనం చేపించాము. ఫోర్స్ కూడా మేము పెంచాము. ఫోర్స్ కానీ ఎక్స్ట్రా వెయిటింగ్ టైం వల్ల కొంతమంది ఎజిటేట్ అయిపోయారు. సార్ ఈ లెక్కన మామూలుగా లాస్ట్ ఇయర్ మహాశివరాత్రి వితౌట్ స్పర్శ దర్శనం, అలంకార దర్శనం మాత్రమే 1,10,000 మంది వాళ్ళు హైయెస్ట్ ఆ రోజు చేసుకున్నారు. నిన్ననే 70,000 మీరు విత్ అలంకార దర్శనం ప్లస్ స్పర్శ దర్శనం రెండు కలిపి జరిగినప్పుడు 70,000. నౌ యు ఆర్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ శివరాత్రి రోజులు ఖచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పారు. దాని ప్రకారంగా ఆల్మోస్ట్ 1.5 lakh వరకు మనకి శివ భక్తులు అండ్ అందరూ రావచ్చు అని ఒక ధారణ ఉంది. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. 1.5 lakh వరకు మనకి దర్శనంకి వస్తే ఎటువంటి ఏం ప్రాబ్లం ఉండదు. అందరికీ పీస్ఫుల్గా దర్శనం అయిపోతుంది. మేడం, మీరు లాస్ట్ ఇయర్ కూడా ఈ ఉత్సవాలను దగ్గర నిర్వహించారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉందా? గతంలో జరిగినటువంటి
వాటిని ఈసారి రెక్టిఫై కాకుండా ఉండేందుకు ఏమి చేశారు, వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? లాస్ట్ ఇయర్ నేను మీకు చెప్పాను 6,52,497 మంది భక్తులు కంప్లీట్గా శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో